పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాము. నిజంగా ఎప్పుడు కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వేరు. మా సొంత డబ్బులు లేకపోయినా ప్రభుత్వం డబ్బులున్నా అది ఇచ్చేటప్పుడు అదొక తృప్తి. దాదాపు 50 లక్షల పైన మనం పెన్షన్స్ ఇస్తున్నాము. దఫాల వారుగా ఇవ్వకుండా రాగానే 4,000 చేయడం, అలాగనే వికలాంగులకి 6,000 ఇవ్వడం, అలాగనే డయాలసిస్ పేషెంట్స్కి 10,000 ఇవ్వడం, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 100% మూవ్మెంట్ లేకుండా ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం. అంటే ఆ అసిస్ట్ చేసే వాళ్ళకి కానీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది ఆ 15,000. నాన్న కొడుకు చూడట్లేదని. ఇది ఎక్కువైపోయింది సమాజంలో. ఏదేమున్నా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కానీ ప్రతి మనిషిలో చలనం ఎప్పుడు వస్తుందంటే ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎమ్మెల్యే కాదు, నేను కార్పొరేటర్ కాదు, ఓకే నేను పెన్షన్ ఇచ్చేది లేదు అని వదలలేదు చంద్రబాబు గారు. ప్రతి పర్సన్ ఎవరైతే ఈ ప్రజా జీవితంలో ఉన్నారో ఈ పెన్షన్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని మా అందరికి, ఆ అవ్వాతాతలకి, ఆ బిడ్డలకి పెన్షన్ ఇవ్వండి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని. ఈరోజు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఇటువంటి మంచి పనుల్లో చేస్తుంటే రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే గానీ మనకు ఆ ఇచ్చే అలవాటు అవుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పేదవారి సంక్షేమానికి లోటు లేకుండా చేస్తున్న చంద్రబాబు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక యువరక్తం, ఒక మేధావితనం, చాణుక్యుడు క్రైసిస్ లో కష్టాల్లో నుంచి ఎలాగా బయటికి తేవాలనేది చంద్రబాబు గారి కన్నా ఎవరికి అంత మేధాశక్తి లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరుగెత్తిస్తున్నారు. ఎన్డీఏతో కలిసి ఉన్నాం, ఆ అడ్వాంటేజే. కానీ చాలా మంది ఎన్డీఏతో కలిసి ఉన్నారు, మనం ఒకటే కాదు. కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్ని క్రైసిస్లో అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అలాగనే వైజాగ్ని ఏదైతే డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఏదైతే చెప్పుకుంటున్నామో అదే జరుగుతుంది. ఈరోజు వైజాగ్కి అన్ని ఐటీ కంపెనీస్ పోతున్నాయి, ఇండస్ట్రీస్ అన్ని అనంతపూర్, ఇటు రాయలసీమకి అన్ని వస్తున్నాయి, నెల్లూరుకి పోర్ట్స్ వస్తున్నాయి. తప్పకుండా ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలి, లోకేష్ బాబు గారికి ఇంకా యువశక్తి, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిని ఇవ్వాలని గాని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.